మందిరంలో నుండి ఒక నది బయలుదేరుతూ ఉన్నది. ఎక్కడి నుండి? మందిరంలో నుండే నది బయలుదేరుతూ ఉన్నది. ఎందుకు మీరు దేవుని మందిరానికి రావాలంటే మందిరంలో నుండి ఒక నది బయలుదేరుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ నది బయలుదేరిందో ఈ నీళ్లు తాకిన వెంటనే ఎండిపోయిన చెట్లు ఉన్నవి కదా, ఎండిపోయిన చెట్లు కూడా ఫలాలు ఇస్తూ ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు కూడా బ్రతుకుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నది ప్రవాహం తాకిందో ఉప్పు నీరు కూడా మంచినీరుగా మార్చబడుతున్నది. ఇదిగో ఎప్పుడైతే ఈ నీరు తగిలిందో, ఎప్పుడైతే ఈ ప్రవాహం తగిలిందో ఎండిపోయిన జీవితాలు కూడా చిగురిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నది ప్రవాహము అలా తాగుతూ వెళుతూ ఉన్నదో ఉప్పు నీరు కూడా మంచినీరుగా మార్చబడుతున్నది. ఎప్పుడైతే ఈ నది ప్రవాహము అలా ప్రవహిస్తూ తాగుతూ ఉన్నదో చెట్లంట ఆయా కాలాలను బట్టి కాదు, తమ కాలాలను బట్టి కాదు, ప్రతి నెల కూడా ఫలాలు ఇస్తూ